వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈరోజు మరొక ప్రధానమైన అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఎంసెట్కి సంబంధించి మనకు తెలంగాణలో మే 9th నుంచి 11th మధ్యన తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఇంజనీరింగ్కి సంబంధించి జరగబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మే 12th నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి మనకు సమయం కేవలం దాదాపు 15 days వరకే సమయం ఉంది. ఈ 15 రోజుల్లో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎంసెట్ అనే దానిపై కొంత విశ్లేషణ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మీకు జేఈ మెయిన్ స్కోర్ యొక్క ఫలితం తేలిపోయింది. ఇప్పుడు ఎంసెట్ మనకు ప్రధానమైన పరీక్షగా మిగిలింది. కాబట్టి ఎంసెట్ పరీక్షను ప్రిపరేషన్లో మీరు ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయొద్దు. తప్పనిసరిగా ఎంసెట్లో మీరు టార్గెట్ 100 మార్క్స్ పెట్టుకోండి, 10,000 బిలో ర్యాంక్ పెట్టుకొని ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు విజయం అయితే సాధిస్తారు. మరి ఎక్కువగా ఈ లాస్ట్ 15 daysలో మీరు పీవైక్యూస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. వీలైతే వివిధ పరీక్షలు నిర్వహించే గ్రాండ్ టెస్ట్లకు కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అట్లీస్ట్ 50% స్కోర్ అంటే 160 మార్క్స్కి 80 అబోవ్ స్కోర్ కనీసం చేయగలిగినా మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు లాస్ట్ 3-4 years గణాంకాలం బట్టి చూస్తే మరి మీరు మాత్రం 100 మార్క్స్ టార్గెట్గా పెట్టుకుని అయితే చదవండి. మీకు 10,000 లోపు వస్తే ప్రభుత్వం నుంచి ఫ్రీగా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి అందరినీ ప్రిపేర్ అయ్యి నోట్స్ కూడా మీరు సొంతంగా రాసుకోమని కూడా చెప్పాను. దానికి తోడు మీకు అరిహాంత్ పబ్లికేషన్స్ కానీ దిశకు సంబంధించిన పబ్లికేషన్స్ మోడల్ పేపర్స్ కూడా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని కూడా చాలామంది విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కోచింగ్ వెళ్తున్న విద్యార్థులు ఆల్రెడీ మీ ప్రిపరేషన్తో పాటు ఎక్కువగా సమయం ప్రాక్టీస్కి కేటాయించండి. ఎందుకంటే ఎంసెట్లో మనకు టైమ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. మనకు 3 hours 160 క్వశ్చన్ చేయాలంటే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి టైం మేనేజ్మెంట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జేఈ మెయిన్స్లో మనం తెలియని క్వశ్చన్స్ వదిలేయమని చెప్పాము, కానీ ఎంసెట్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 50-60 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలిగారు. మిగతా క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉన్నాయి, వదిలేసి రావద్దు. ప్రతి ఒక్క క్వశ్చన్ 160కి 160 క్వశ్చన్ మీరు పెట్టేసి రండి. మీకు లక్ ఉంటే 10 నుంచి 20 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క మార్కులో 100ల సంఖ్యలో మీకు ర్యాంక్ డిఫరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు ఎంసెట్ పేపర్లో తప్పకుండా అటెంప్ట్ చేయాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది. మరి చాలా వరకు మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత దానికి ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎంసెట్లో మనం కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలి, టాప్ కాలేజ్ ఏంటనే ప్రతి అంశంపై కూడా మీకు సంపూర్ణమైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. డైలీ ఈ 15 days 15 గంటలకు తగ్గకుండా ఎంసెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు సబ్జెక్టు కొంత సమయం కేటాయిస్తూ డెఫినెట్గా దాన్ని పర్ఫెక్షన్ అయ్యే విధంగా చాప్టర్ వారిగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫార్ములాస్పై దృష్టి పెట్టండి. మరి ఇది మీకు చాలా చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు జేఈలో ఆల్రెడీ 2 సార్లు ట్రై చేసాం, సక్సెస్ కాలేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా రాస్తూ ఉన్నాం. మరి వాటికి వెళ్ళాలంటే కొంత ఆర్థికపరమైన ఇబ్బంది అవుతుంది. మన ఫ్యామిలీస్ అంతంత మాత్రమే కాబట్టి సంవత్సరానికి లక్షలు వెచ్చించి మనం అలాంటి ప్రైవేటు యూనివర్సిటీలో వెళ్ళడం కొంత భారం అవుతుంది. కాబట్టి ఎంసెట్ ద్వారా తక్కువ ర్యాంకుతో మీరు సీట్ కొట్టినట్లయితే మీకు ఫ్రీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా మీ పేరెంట్స్కి ఈజీ అయిపోతుంది. మీకు కూడా మంచి ర్యాంక్ కొడితే టాప్ కాలేజీలో సీట్ రావడం వల్ల రేపు భవిష్యత్తులో జాబ్ ఆపర్చునిటీస్ కూడా టాప్ కాలేజీలో ప్లేస్మెంట్ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు రాబోయే 15 రోజులు కంప్లీట్గా ఎంసెట్ పైన దృష్టి పెట్టి మంచి ర్యాంక్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆల్ ద బెస్ట్.